గొట్టిపాటి లక్ష్మి వ్యూహం ఈసారి ఫలించనుందా? దర్శిలో జెండా పాతడం ఖాయమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఎన్నికలో ఆమె విజయం పక్కా అన్న ధీమాతో ఉన్నారట. ఇంతకీ ఆమె ధీమాకి కారణం ఏంటి? గొట్టిపాటి లక్ష్మి గత ఎన్నికల సమయంలో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన టీడీపీ నాయకురాలు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన లక్ష్మి స్థానికంగానే వైద్యశాలను నడుపుతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే స్థానికంగా బలమైన హవాను సృష్టించగలిగారు. సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా మారారు. వాస్తవానికి బూచేపల్లి కుటుంబానికి దర్శి నియోజకవర్గంలో బలమైన రాజకీయ ప్రస్థానము. బూచేపల్లి శివప్రసాద్ మాతృమూర్తి బూచేపల్లి వెంకాయమ్మ జడ్పీటీసీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ప్రస్తుతం జడ్పీటీసీ రద్దయిన నేపథ్యం ఈ పదవికి ప్రాధాన్యం తగ్గినప్పటికీ గత ఎన్నికల సమయంలో బూచేపల్లి మాతృమూర్తి చైర్మన్ గా వ్యవహరించారు. అయినప్పటికీ గొట్టిపాటి లక్ష్మి బలమైన ప్రచారం చేశారు. బలమైన ఓటు బ్యాంకును సాధించగలిగారు. కేవలం 1800 నుంచి 2000 ఓట్ల మధ్య తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆమె ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలను తరచుగా కలుస్తున్నారు. కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు స్వచ్ఛంద సంస్థలతో కలిసి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలను అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ మండల స్థాయిలో ప్రజలకు లక్ష్మి పరిచయం అవుతున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికే మరింతగా పుంజుకోవాలన్నది లక్ష్మి వ్యూహం. ఇందులో భాగంగా ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేసి సంప్రదించిన వారికి ఆమె అండగా నిలుస్తున్నారట. నియోజకవర్గంలో నేనున్నానంటూ ఆమె తరచుగా పర్యటన చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకురాలుగా ఆమె ప్రజా దర్బార్లు కూడా చేపడుతుండడం విశేషం. వాస్తవానికి ఈ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేపట్టాలని చెప్పినప్పటికీ దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కూటమి నాయకుల సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా లక్ష్మికి మొండుగానే ఉందన్నది వాస్తవం. దీంతో వచ్చి ఎన్నికల నాటికి ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం లక్ష్మి ఖాతాలో పడుతుందని చర్చ నడుస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత పోటీ నెలకొన్నప్పటికీ లక్ష్మి విజయాన్ని రాసి పెట్టుకోవచ్చని టీడీపీ నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంది. లక్ష్మికి పోటీ ఇవ్వగలిగే నాయకులు కానీ పోటీ ఇవ్వాలని భావించే నాయకులు కానీ లేకపోవడం ఆమెకు కలిసి వస్తున్న మరో కీలక అంశం. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి గొట్టిపాటి లక్ష్మి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారని అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.